ఈరోజు ఈ వీడియోలో మనము టైం వాల్యూ ఆఫ్ మనీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ శ్యామ్ డిపాజిట్స్ 1 lakh with a bank which pays 8% interest compounded annually of 2 years. సో శ్యామ్ మనకు 1 lakh డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ఏమో 8% వస్తుంది మనకి యాన్యువల్లీ అని క్లియర్ గా చెప్పారు. సో అది హాఫ్ ఇయర్లీనా యాన్యువల్లీ అని దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనకి ఒకసారి ఫార్ములా చేంజ్ అవుతుంది అనమాట. అలా ఎన్ని ఇయర్స్ అని చెప్పారు మనకి క్లియర్లీ 2 years అని. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఏదైతే మనకి ఇప్పుడు టైం వాల్యూ ఆఫ్ మనీలో ఉన్నాం కాబట్టి దీనిలో మనం మెయిన్ డిస్కస్ చేసేది ప్రెసెంట్ వాల్యూ అలాగే ఫ్యూచర్ వాల్యూ అనే వర్డ్స్ ఉంటాయి. ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు ఆ కరెన్సీకి ఎంత వాల్యూ ఉంది, ఫ్యూచర్ లో అంటే ఎప్పుడో ఒక 2 years తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది, ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నా ఇప్పుడు మనకి ప్రెసెంట్ వాల్యూ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నది ఎంత పెడుతున్నారు మనకి ఈ 1 lakh అనే అమౌంట్ అయితే కనుక మనకి శ్యామ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 8% ఉంది. సో ఇట్ మే బి లైక్ స్మాలర్ ఆర్ క్యాపిటల్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్. ఓకే, సో నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసరికి ఇట్ మే బి లైక్ ఎన్ కానీ ఆర్ టీ తో అనే డినోట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్ మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను ఫర్ 2 years. ఓకే, సో ఇలాగ ఇప్పుడు మనకైతే కనుక ప్రెసెంట్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఫ్యూచర్ వాల్యూ. అంటే ఆఫ్టర్ 2 years తర్వాత నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ నాకు కావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్రెసెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పీవీ ఓకే ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ ఆర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో అది ఎన్ని ఇయర్స్ అని అంటున్నారు మనకి, అది హోల్ పవర్ బేసిస్ అయింది. ఓకే, సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ నాకు 8% అని అంటున్నారు అని అంటే ఆర్ ఈక్వల్ టు 8% విచ్ ఇస్ నథింగ్ బట్ 0.08. ఓకే, అంతేగాని 1 + 8 అని అయితే వేయకూడదు. ఇట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, వీ హ్యావ్ టు గో విత్ దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనము యాజ్ యూజువల్ గా ఈ 1 lakh నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఇంటూ 1 ప్లస్ యాజ్ ఐ టోల్డ్ ఆర్ ఈక్వల్ టు 0.08 అండ్ హోల్ స్క్వేర్. ఓకే, now it is going to be a 1 lakh into 1.08 whole square. Okay, now if you can calculate, this is going to be a 1.08 whole square. So this is 1 lakh into 1.1664. Okay, so now finally this value is going to be a 11640. సో అంటే ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ ఒక 2 years తర్వాత ఇప్పుడు తను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అది తనకి ఫ్యూచర్ వాల్యూ అంటే 2 years తర్వాత 8% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ తో తనకి ఎంత హ్యాండ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అమౌంట్ లైక్ 1,16,640 రూపీస్ తనకి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ తనకి ఒక 16,640 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ కింద తనకి యాడ్ అయింది అనమాట. సో దిస్ ఈస్ వాట్ లైక్ ఫ్యూచర్ వాల్యూ వచ్చేసరికి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కొంచెం కాకపోతే కొంచెం కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, నా ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వద్దాము. Calculate the present value of annuity of 6,000 rupees received annually for 4 years when discounting factor is 10%. Okay, so మనకి రూపీ వాల్యూ ఎప్పుడు కూడా సేమ్ ఉండదు. అంటే మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న ప్రైస్ కానీ అంటే వాల్యూ ఆఫ్ రూపీ 2010 లో ఒకలాగా ఉంది, 2000 లో ఒకలాగా ఉంది, 20 ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒకలాగా ఉంది అనమాట. సో అంటే లైక్ డాలర్ వాల్యూ అనేది కానీ మనకి కరెన్సీ వాల్యూ చేంజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో కరెన్సీ వాల్యూ ఎప్పుడు అనేది మనకి ఫిక్స్డ్ అయితే కనుక ఏముండదు, అది ఎప్పుడు కొంచెం డిక్రీజ్ అయిపోతూనే ఉంటుంది రూపీ వాల్యూ అనేది. సో అయితే అంటే అది అలా ఫిక్స్డ్ గా ఉండదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూని ఇప్పుడు మనం మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ మీకు 6,000 ఎవ్రీ ఇయర్ వస్తుంది అని అంటే కనుక సో మీకు ఇక్కడ వేస్తున్నాను నేను 6,000 ఎవ్రీ ఇయర్ ఇన్ ద సెన్స్ అంటే 4 years అలా వస్తుంది అంటే కనుక మనం ఏమనుకుంటాము 24,000 వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. కానీ ఇది రాంగ్ గా చూపిస్తాను చూడండి. సో మొత్తం ఎన్ని ఇయర్స్ అన్నారు మనకి 4 years 1 2 3 4. క్యాష్ ఫ్లోస్ వచ్చేసరికి మనకి ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుందని చెప్పారు మనకి. ఓకే, 6,000. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఫ్యాక్టర్ ఇచ్చారు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ని. అంటే
ప్రతి ఇయర్ ఆ 10% చొప్పున మనకి పడిపోతూ ఉంది వాల్యూ అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు నాకు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ అంటే నేను 6,000 అనుకుంటాను, కానీ దానికి ఎంత పడిపోతుందంట, ఒక 10% అనేది పడిపోతూ ఉంది. అంటే ఆ 1 రూపీ అనేది 1 రూపీయే ఉండదు, ఆ 1 రూపీ అనేది సమ్ 90 పైస్కో 80 పైస్కో ఆ ఉన్న పర్సెంటేజ్ బట్టి మనకి పడిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అయితే మనం ఇక్కడ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ కి 1 డివైడెడ్ బై 1 ప్లస్ మనకి ఏదైతే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ పెట్టారో అది, ఆ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉందండి మనకి 10%, విచ్ ఈస్ నథింగ్ బట్ 0.1. సో ఫస్ట్ ఇయర్ కి కాబట్టి దిస్ ఇస్ అ హోల్ పవర్ 1, సెకండ్ ఇయర్ అయితే గనక స్క్వేర్, అలా మనకి ఎంత అయితే గనక అలా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ వన్ 1 డివైడెడ్ బై 1.1 అంటే 10% చెప్పాను కదా. సో 10% ఈజ్ నథింగ్ బట్ 0.1 అయింది. సో 1 డివైడెడ్ బై 1.1 అంటే 1 ప్లస్ 0.1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 డివైడెడ్ బై 1.1. ఓకే, వేసేసాను దాన్ని. సో మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 0.909. ఇవి యాక్చువల్లీ మనం ప్రాబ్లమ్స్ కంటిన్యూగా చేసేస్తే ఒకసారి మన క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేకుండా చేసేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్ సెకండ్ ఇయర్ కైనా ఏముంది, మళ్ళీ దీన్ని ఇంకొకసారి డివైడ్ చేయాలి. సో ఆల్రెడీ మీకు క్యాల్సిల్ ఏదైతే వస్తుందో దాన్నే వన్స్ అగైన్ ఏం చేస్తారా అంటే యూ జస్ట్ డివైడ్ విత్ దిస్ వన్ అగైన్ 0.909 వచ్చిందో డివైడెడ్ బై 1.1. మళ్ళీ మనం స్క్వేర్ వేసి క్యూబ్ వేసి అంత అవసరం, కంటిన్యూస్ గా ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అలాగా మనం ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో అంటే 0.826 మళ్ళీ ఇంకొకసారి నేను వేస్తున్నాను డివైడెడ్ బై 1.1, థర్డ్ ఇయర్ కదా, సో మూడోసారి వేస్తున్నాను. సో నా ఇట్ ఈస్ 0.751. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ డివైడెడ్ బై 1.1. సో ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి నాకు 0.683. ఓకే, సో ఇది ఎలాగ మనకి కంటిన్యూగా 4 ఇయర్స్ అయితే కనుక వేసుకున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు 1 రూపీ అనేది ఇప్పుడు నేను ఈ ప్రెసెంట్ ఉన్న ఇయర్ గురించి మాట్లాడుతుంటే ఎవ్రీ ఇయర్ అంటే తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ఎంత వస్తుందని చెప్పారు, నాకు 6,000 వస్తుంది. ఆ వచ్చేసరికి ఈ రూపీ వాల్యూ అనేది ఫస్ట్ ఇయర్ కి ఎంత పడిపోయింది, సెకండ్ ఇయర్ కి ఎంత పడిపోయింది, థర్డ్ ఇయర్ కి ఎంత, ఫోర్త్ ఇయర్ కి ఎంత పడిపోతూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేసుకుంటా వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ వన్ 6,000 ఇంటూ 0.909. ఓకే, so now this is going to be 5,454. and next one second one వచ్చేసరికి నాకు 6,000.826 which is 4956. next third one వచ్చేసరికి 6 into 0.751. so this is 4506. next one 0.683 into 6,000 4098. so now we have to add all these మొత్తం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే finally we'll get 4098 plus 4506 plus 4956 plus 5454. finally 19014. ఓకే, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండి. మీరేమనుకుంటారంటే 4 ఇయర్స్ కి నాకు 24,000 వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. చాలా వరకు మనకి స్కీమ్స్ కానీ ఇన్సూరెన్స్ వి కానీ గవర్నమెంట్ ఏమైనా పాలసీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి కానీ పోస్టల్ డిపాజిట్స్ కానీ మీరు ఇప్పుడు పే చేస్తే నాకు ఇంత వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో అంటే మీరు లెక్క వేసుకునేది ఒకటి, కానీ ఒరిజినల్ కౌంట్ అనేది ఇలాగ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు ఈ ఇయర్ లో ఉన్న వాల్యూ 1 రూపీకి ఉన్న వాల్యూ నెక్స్ట్ ఇయర్ కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2012 కి అలాగా మనకి గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి 2500 2200 అలా ఉంది. అలాగే 2016 కి 17 కి వచ్చేసరికి 3000 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకు ఆ ప్రైస్ లేదు కదా. సో అంటే వాల్యూ అనేది ఇప్పుడు నేను అదే 3000 పెడితే నాకు గోల్డ్ వచ్చేస్తుంది 1 గ్రామ్ రాదు. సో అంటే ఆ 3000కి వాల్యూ లేదు, ఇప్పుడు ఆ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో అలాగ మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. మనమే అనుకున్నది ఏంటి 24,000, కానీ యాక్చువల్ వాల్యూ ఎంత
ఇఫ్ ఇట్ ఈస్ 10% డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అయితే కనుక అది అదే సమ్ టైమ్స్ మేబీ 15% 20% కూడా అవ్వచ్చు. ఆ రూపీ వాల్యూ పడిపోయేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నాకైతే ఆ 24,000 ఎంత అయిందండి, 19,014 రూపాయలు అయిందనమాట. దిస్ ఈస్ వాట్ అ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో దీని గురించి మనకు నాలెడ్జ్ ఉంటే కనుక జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉంటాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో థ్యాంక్ యూ. మీకు ఇంకా దీని మీద ఇంకా ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉన్నా కానీ, అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక యూ ప్లీజ్ పింగ్ మీ. థ్యాంక్ యూ.